హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మరిన్ని వీడియోలు మీకు అర్థమయ్యేలాగా పెడతాను. బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, హాఫ్ సారీస్ కానీ అన్నీ మీకు అర్థమయ్యేలాగా వీడియోస్ చేస్తాను. నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్. నార్మల్ బోట్ నెక్ బ్లౌజు. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్. నెక్స్ట్ క్రాస్ కటింగ్లో ఎలాగైతే కట్ చేసుకుంటామో బోట్ నెక్లో కూడా బ్యాక్ సైడ్ అలాగే కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఉక్సులు పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్లో పెట్టాను. చంక దగ్గర 5 వరకు 5 ఇంచెస్ తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ కింద నుండి పై వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ నుండి 10 ఇంచెస్ కింది వరకు, కింద నుండి 6 ఇంచెస్ పైన వరకు పెట్టుకొని, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళైతే అలా పెట్టుకొని సెంటర్ ప్యాంట్ చూసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గరికి పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్. ఎవరికైనా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈజీగా కట్ చేసి మార్కింగ్ పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసప్పటికి హ్యాండ్స్లో పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ పైన వరకు 3 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ దగ్గర 2.5 తీసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేను పెట్టే వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చెప్తాను. హ్యాండ్ షార్ట్గా అవుతుందని అనుకోకండి. నేను ఆల్రెడీ కింద బార్డర్ ఇవ్వడానికి సెట్ చేశాను. పైన పఫ్, కింద బార్డరు 2 ఇంచెస్తో కింద పట్టి పెడుతున్నాను. అందుకే చాలా షార్ట్గా వచ్చాయి హ్యాండ్స్. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్. మనం ఎప్పుడైనా కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత ఇటు సైడ్ అయితే ఎలా పెడితే మనకు అన్ని పార్ట్స్ ఎలా వెళ్తాయో ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ చూసుకున్న తర్వాతే పార్ట్స్ కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది. కాకపోతే ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం అటు ఇటు అయినా ఫ్యాబ్రిక్ కూడా కొంచెం అతుకులు వేసుకొని ఫ్రంట్ పార్ట్లో కుట్టుకోవచ్చు. ఎప్పుడైనా కూడా బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ మాత్రం ముందు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ చూడండి ఒకసారి. ఎట్లా అయితే మనకు సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్కి వచ్చే పార్ట్ మాత్రం జాయిన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ముందు మాత్రం నెక్ పార్ట్ దగ్గర తీసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా కట్ చేస్తున్నానో. ఏ బ్లౌజ్ అయినా కూడా ఫస్ట్ మెటీరియల్ చెక్ చేసుకున్న తర్వాతే లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డిజైన్తో సంబంధం లేదు, ప్రిన్స్ కట్ కాబట్టి నాకైతే ఇలా సెట్ అయింది. నేను ఇలా కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజు. బోట్ నెక్లో కూడా ప్రిన్స్ కట్ పెట్టి కింద షేప్ బెల్ట్ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే డైరెక్ట్ కింద నుండి పైన వరకు ప్రిన్స్ కట్ ఇచ్చేయచ్చు. కస్టమర్స్ మనకి ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది బోట్ నెక్లో.
బ్లౌజ్ నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ లేస్ వచ్చేటప్పటికి నాకు చాలా తక్కువ అనిపిచ్చింది. నేను ఆ లేస్ తీసేసి డైరెక్ట్ నెక్ పార్ట్‌కి వేసేసాను. హ్యాండ్‌కు మాత్రం నార్మల్‌గా పట్టీ పెట్టాను. పట్టీ పెట్టి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.